సస్పెక్ట్ క్రిష్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన నేపథ్యంలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే తాను ముంబైలో ఉన్నందున విచారణకు హాజరు కావాలని అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు క్రిష్. తనకు 2 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానంటూ తెలిపారు. మరోవైపు క్రిష్ డ్రగ్స్ చేస్తున్నారా లేదా అని తేల్చనున్నారు. క్రిష్ కు వైద్య పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఈ కేసులో 4 అరెస్ట్ కాగా రారీలో 6 పరారీలో ఉన్నారు. అయితే రాడిసన్ లో వాడిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సప్లై చేశారు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా తెరపైకి రావడంతో హై ప్రొఫైల్స్ కేసులుగా పరిగణిస్తున్నారు. అనుమానితులు కాల్ డేటాల్లో ఉన్న వారిని కూడా నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. రైట్, ఇక డ్రగ్స్ కేసుకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర. గాయత్రి, రాడిసన్ డ్రగ్స్ కేసులో నేడు విచారణకు హాజరు కాలేదని పోలీసులకు డైరెక్టర్ క్రిష్ సమాచారం ఇచ్చిన పరిస్థితి. తను ముంబైలో ఉన్నందున మరో 2 రోజుల సమయం కావాలని కోరిన పరిస్థితి ఉంది. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని తెలిపిన క్రిష్ ఇప్పటికే డ్రగ్స్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్న పరిస్థితి ఉంది. సయ్యద్ అబ్బాస్ అలీ ఫోన్ లో ప్రముఖుల సంబంధించిన చిట్టా ఉన్నట్టు తెలుస్తుంది. రాడిసన్ డ్రగ్స్ కేసులో సయ్యద్ తో పాటు పలు చాటింగ్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో సయ్యద్ రాడిసన్ హోటల్లో ఉద్యోగిగా పనిచేసిన పరిస్థితి ఉంది. డ్రగ్స్ పార్టీలో పరారులో ఉన్న 2 యువతులు నటి లిషి శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. మరోవైపు రాడిసన్ డ్రగ్స్ వ్యవహారంలో సినీ దర్శకుడు జాగాలపూడి క్రిష్ తో పాటు మిగతా వారు ఉండడంతో సినీ ఫీల్డ్ లో కలకలం రేపుతుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 మంది ఎఫ్ఐఆర్లు చేసినట్టు ఉంది సమాచారం ఉంది. వివేకానంద అతనికి డ్రగ్స్ సరఫరా చేసి అబ్బాస్, కేదార్, నిర్భయాలను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. కేదార్, నిర్భయాలకు నార్కోటిక్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలినట్టు మాదాపూర్ పోలీసులు తెలియజేసిన పరిస్థితి. మరోవైపు మరో 6 పరారులో ఉన్నారు. వీరంతా నగరం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. దానిపై పోలీసులు దృష్టి సారించారు. వీరితో పాటు సెలబ్రిటీలు శ్వేత, నీల్, సినీ నటి లిపీష్, సందీప్, రఘుచరణ్ ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు గచ్చిబౌలి పోలీసులు ఎస్ఓటీకి సంబంధించిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దాన్ని బట్టి కేసులో పురోగతి ఉంటుందని తెలుస్తున్న పరిస్థితి. అబ్బాస్ అనే డ్రగ్స్ బెండర్ మంజీరా గ్రూప్ లో గతంలో పనిచేసిన పరిస్థితి. అప్పటి నుంచి వివేకానందకు అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతనితో పరిచయం ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చిన పరిస్థితి. వివేకానంద అతనికి 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినని పోలీసులు విచారణలో వెల్లడించినట్టు సమాచారం అందుతుంది. ఇక అదే రోజు రాడిసన్ హోటల్ కు ఎందుకు వెళ్ళాడనేది పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ డ్రగ్స్ కేసు సంబంధించి ఇటు క్రిష్ గాని మిగతా 6 గాని పోలీసులు విచారణ చేస్తే పూర్తి వివరాలు బయటికి, కీలకమైన అంశాలు బయటికి వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రిష్ మాత్రము శుక్రవారము విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గాయత్రి. అప్డేట్స్ రాఘవేంద్ర.